ఇదిగోండి ఈ అమ్మవారే మా ఊరి దేశాలమ్మ అమ్మవారు. మా ఊరి గ్రామదేవత దేశాలమ్మ అమ్మవారి గురించి చెప్పుకోవాలంటే ముందు మన ఛానల్లోకి వచ్చేయాలి కదా, వచ్చేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇది మా ఊరి అమ్మవారు దేశాలమ్మ అమ్మవారి జాతర అనమాట. లాస్ట్ ఇయర్ కూడా నేను పోస్ట్ చేశాను, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా పోస్ట్ చేశాను. మా ఊరి అమ్మవారు దేశాలమ్మ జాతర ఎవ్రీ ఇయర్ మే నెలలో జరుగుతుంది. లాస్ట్ వీక్ జరిగిందనమాట. లాస్ట్ వీక్ అంటే ఒక 10 డేస్ అవుతుంది ఈ జాతర జరిగి. నేను ఇంత లేట్గా ఎందుకు పోస్ట్ చేశాను అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను నేను. అయితే మా ఊరి అమ్మవారి జాతర 21కి జరిగిందండి. ఈ నెల మే 21కి జరిగిందనమాట. అమ్మవారి జాతర ఒక వారం రోజుల పాటు ఉంటుందండి. మెయిన్ జాతర మాత్రం ఫస్ట్ డే బాగా చేస్తారనమాట. ఈ 1 వీక్లోనే 1 వీక్ కంప్లీట్ అవుతుందనగా మా కాలనీలో కూడా మళ్ళీ అమ్మవారి జాతర చేస్తారనమాట. కాలనీ వైజ్గా అమ్మవారిని నిలబెట్టుకోవడం, ఇలా అమ్మవారి ఇంటింటికి తిరగడం జరుగుతుంది. ఈ రెండు కలిపి నేను నైవేద్యం పెట్టుకుంటాను. అది ఇది అయిపోయిన తర్వాత. అయితే ఇప్పుడు అమ్మవారు మా కాలనీలో మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఒక పెద్ద ఆవిడ మీదకి దేశాలమ్మ అమ్మవారు రావడం, ఆవిడ ఇంటింటికి తిరగడం ఇలా జరుగుతుందనమాట. మళ్ళీ అక్కడ అయిపోయిన తర్వాత, గుడి దగ్గర అయిపోయిన తర్వాత మళ్ళీ మా కాలనీలో అలాగా లాస్ట్ సాటర్డే నైట్ ఈ జాతర జరిగింది మళ్ళీ మా కాలనీలో. ఇప్పుడు ఇంటింటికి అమ్మవారు తిరుగుతారు కదా, మా టైం వచ్చిందనమాట. అమ్మవారు మా ఇంటికి కూడా వచ్చారు. ఇది సాటర్డే నైట్ 10:30కి అనమాట. నైట్ అంతా అందరి ఇళ్ళలోకి తెల్లవారు అయ్యే వరకు జాతర జరుగుతూనే ఉంటుంది. అందరి ఇళ్ళలోకి అమ్మవారు అందరింటికి వస్తారు. మా ఇంటికి కూడా వచ్చారనమాట. మా ఇంటికి వచ్చే టైం వచ్చింది. అమ్మవారు వస్తున్నారు కదా అని చెప్పి ఏమేం కావాలి ఏంటని అన్నీ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇలా ప్రతి ఇంటి దగ్గర అమ్మవారు వస్తారు కదండి. ఒక ఆవిడ మీదకి దేశాలమ్మ, ఇంకొక ఆవిడ మీదకి దుర్గమ్మ వస్తారనమాట. ఇద్దరికి ఎవరి గుమ్మల్లో వాళ్ళు తూర్పు వైపున కుర్చీలు కానీ ఏదైతే కూర్చోడానికి వీలుగా ఏదైతే అది ఏర్పాటు చేసి కూర్చోబెడతారనమాట ముందుగా వచ్చిన అమ్మవారిని. ఇదిగోండి చూసారా అమ్మవారు ఎలా వస్తున్నారో. అలా జాతర జరిగిన తర్వాత ఇలా ప్రతి ఇంటికి ఇలా అమ్మవార్లను తీసుకొస్తారనమాట. మేము ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి, ఈ ఏరియాలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ మానలేదండి. ప్రతి సంవత్సరం అమ్మవారిని ఇలా ఇంటికి రాగానే అమ్మవారి జాతరలో అయితే మేము కూడా పాల్గొంటాము. ఇలా అమ్మవారు రాగానే అమ్మవార్లను ఇదిగోండి కుర్చీలో కూర్చోబెడుతున్నాం. కూర్చోబెట్టి ముందు పూజకి అమ్మవారికి ఏమేమి ఇవ్వాలనేది నేను దీపారాధన, పసుపు కుంకుమ, అమ్మవారికి పెట్టడానికి బ్లౌజ్ పీసు, హారతి, పసుపు నీళ్ళు ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచుకున్నాను. ఇదిగోండి అమ్మవారిని కూర్చోబెట్టి ముందు పసుపు నీళ్ళతో కాళ్ళు కడిగి, కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి, తర్వాత మనం బొట్టు పెట్టించుకొని మనం ఏదైతే ఇవ్వాలనుకున్నామో అరటిపళ్ళు, తాంబూలం, బ్లౌజ్ పీసు, పసుపు కుంకుమ, గాజులు ఏమి ఇవ్వాలనుకున్నా సరే అమ్మవారికి పెట్టిన తర్వాత మళ్ళీ మన అందరికీ బొట్టు పెట్టి ఇంటి ముందు అమ్మవారు కొబ్బరికాయ కొట్టి వెళ్తారనమాట. ఈ ప్రాసెస్ అంతా మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అమ్మవార్లకి బొట్టు పెట్టి పసుపు రాసి మళ్ళీ మేము బొట్టు పెట్టించుకొని, మేము నలుగురం బొట్టు పెట్టించుకొని అరటిపళ్ళు అయ్యి అమ్మవారికి ఇచ్చి దండం పెట్టుకున్నాము. గరగలు వచ్చారు కదండి, గరగలకి ఇంకా వరిపిండి కావాలి కదా, వరిపిండితో మన ఇంటి ముందు సంబరం జరుగుతూ ఉంటుంది అన్నమాట. చూశారు కదా, ఇంకా అయిపోయింది. అమ్మవారి చేతిలో కొబ్బరికాయ పెట్టి దండం పెట్టుకుంటే కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతారు. హారతి ఇస్తున్నానండి. హారతి అయిపోయిన తర్వాత అందరం దండం పెట్టుకుని మన ఇంటి ముందు జరిగిన ఈ సంబరం కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి వెళ్తారనమాట. అదిగో మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, బ్లూ కలర్ శారీ అమ్మవారు కొబ్బరికాయ కొట్టి అయితే మన ఇంటి ముందు నుంచి మళ్ళీ ఇంకొక వేరే ఇంటికి బయలుదేరుతున్నారనమాట. ఇలా ఈ జాతర తెల్లవారులు అవుతుంది. ముందు ఊర్లో గుడి దగ్గర అయిన తర్వాత మా కాలనీలో అయిన తర్వాత రెండు కలిపి అప్పుడు ఆ నెక్స్ట్ సండే కానీ లేదా ట్యూస్డే కానీ నా వీలుని బట్టి నేను నైవేద్యం పెట్టుకుంటాను. ఇది సాటర్డే నైట్ జరిగింది కాబట్టి నెక్స్ట్ డే అంటే సండే మార్నింగ్ నేను నైవేద్యం పెట్టుకోవాలనుకున్నాను అనమాట. నైవేద్యం కోసం తెలగపిండి, ములగాకు, పప్పు వండుతున్నాను. దాంతోపాటు మీకు ఎప్పుడు నైవేద్యం ప్రాసెస్ తెలుసు కదా, నేను పెట్టుకుంటాను. పొంగుబూర్లు, అన్నము వండి అయితే దేవుడికి నైవేద్యం పెట్టుకుంటున్నాను అనమాట. తెల్లవారుజామున లేసి మళ్ళీ గుడి దగ్గరికి అసలు వెళ్ళలేదండి. జాతర రోజు కూడా చాలా జనం ఉన్నారని గుడికి కూడా వెళ్ళి అమ్మవారికి సెలవుడి పానకాలు ఇవ్వాలన్నమాట. ఆ ప్రాసెస్ అంతా కూడా ఇంకా ఈ సండే ఎలాగో నైవేద్యం పెడుతున్నాను కదా అని చెప్పి కంప్లీట్ చేసుకుందామని అయితే ముందు నైవేద్యం దగ్గరికి అన్నీ రెడీ చేసేసుకున్నాను. అన్నం వండాను, పొంగుబూర్లు చేశాను, సెలవుడి, వడపప్పు, పానకం, పప్పు, మునగాకు, తెలగపిండి ఇవన్నీ రెడీ చేసుకొని సాంబ్రాణి ఇవన్నీ రెడీ చేసుకుని అయితే ముందు ఇంట్లో అయితే నైవేద్యం పెట్టేసుకుంటున్నానండి.
పసుపు కుంకుమ వేసి మేము నైవేద్యం పెట్టాలనుకున్న అమ్మవార్లందరినీ, గ్రామ దేవతలందరినీ ఒక్కసారి తలుచుకుని నైవేద్యం అయితే చూపించేసాను. అంతా చూపించేసి సాంబ్రాణి వేసి కొబ్బరికాయ కొట్టయితే నేను నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇంట్లో పూజ అది చేసుకుని నైవేద్యం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని మళ్ళీ రెడీ అయ్యి అయితే గుడి దగ్గరికి వెళ్ళామన్నమాట. గుడి దగ్గరికి అమ్మవారికి చీర, జాకెట్, గాజులు, పసుపు కుంకుమ, సెలవుడి, వడపప్పు, పానకం ఇవన్నీ అయితే అమ్మవారికి ఇస్తాను కదండి ఎవ్రీ ఇయర్. అది కూడా ఇవాళ కంప్లీట్ చేస్తే ఇవాళతో ఇంకా ఈ జాతర ప్రాసెస్ అనేది, పూజ అనేది అయిపోతుంది కదండి. అసలు ఫస్ట్ డేనే వెళ్ళాలి. అసలు ఈ ఇయర్ అసలు వెళ్ళలేదనమాట. ముందు ఫస్ట్ డే వెళ్ళి నార్మల్గా పసుపు కుంకుమ ఇచ్చి సెలవుడి వడపప్పు పానకం ఇచ్చేసి వస్తాను. ఈ ఇయర్ మాత్రం అసలు కుదరక వెళ్ళలేదు. ఇప్పుడు ఈ లాస్ట్ డేనే నైవేద్యంతో పాటు అన్నీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ గుడికి కూడా బయలుదేరాను అనమాట. ఇదిగోండి చక్కగా నైవేద్యం వేపరొబ్బలు అవి పెట్టేసి సాంబ్రాణి పొగ వేసేసి కొబ్బరికాయ కొట్టి నేను పెట్టిన నైవేద్యం అమ్మవారికి సమర్పించుకుని అయితే పూజ కంప్లీట్ చేసుకున్నానండి. ఇదిగోండి మళ్ళీ చెప్పాను కదా, గుడి దగ్గరికి వెళ్ళడానికైతే రెడీ అయిపోయాను. రెడీ అయ్యి పానకము, చీర, జాకెట్టు, పసుపు కుంకుమ ఇవన్నీ పట్టుకుని అయితే గుడి దగ్గరికి బయలుదేరిపోయామండి. ఇందాక మా కాలనీలో అమ్మవారు వచ్చారు కదండి, ఆ ప్రాసెస్ అంతా నాకు షూట్ చేయడం అవ్వలేదు. ఎందుకంటే నలుగురం దేవుడు వచ్చినప్పుడు అక్కడ ఉండాలి కాబట్టి మా సీసీ కెమెరాలో రికార్డ్ అయిందనమాట. అది రికార్డ్ అయిన ఫుటేజ్ని మీకు చూపించాలని చెప్పి మళ్ళీ నేను ఈ వీడియోలో యాడ్ చేశాను. వీడియో తీయడానికి అవ్వలేదు. అందుకే అది కొంచెం సరిగ్గా రాదు వీడియో. మీకు అర్థమయ్యే ఉంటుంది నేను అమ్మవారు రాగానే చేసిన విధానం అంతా. మేము గుడికైతే బయలుదేరిపోయాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 మినిట్స్ అనమాట, దగ్గరే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి మా అమ్మవారి గుడి, మా ఊరి అమ్మవారు, దేశాలమ్మ అమ్మవారి గుడి అనమాట. అమ్మవారికి ఇప్పుడు చెప్పాను కదండి చీర, జాకెట్ ఇవన్నీ తీసుకొచ్చానని. అమ్మవారికి సెలవుడి పానకాలు పోసేసి పూజ అంతా అయితే గుళ్ళో పూజ కూడా మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చూడండి గుడి కూడా చాలా మామిడికాయలతో, మొత్తం అంతా మామిడికాయలతో డెకరేషన్ చేశారనమాట. బాగా ఉంది గుడి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. పూజ కూడా చక్కగా అయిపోయిందనమాట. ఇంతకీ మా ఊరి జాతర ఎలా జరిగిందో మీకు చూపించలేదు కదా. ఇదిగోండి మా ఊరి జాతర అయితే ఇలా జరిగిందండి, అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగిందనమాట. నేను వెళ్ళకపోయినా సరే అక్కడ వీడియోస్, ఫొటోస్ వచ్చేస్తాయి కదా, దాన్ని బట్టి అర్థమైంది చాలా బాగా జరిగిందని. మంచిగా జాతర అయితే చాలా బాగా జరిగింది. 1 వీక్ ఇవాళ భోజనాలు అనమాట. 10,000 మందికి ఇవాళ భోజనాలు పెట్టారు. అమ్మవారి జాతర నిమిత్తం బాగా జరిగింది. ఇదిగోండి జాతర ఎలా జరిగిందో చూసేయండి మీరు కూడా. అమ్మవారి గుడి ముందు గరగలు, సంబరాలు, జాతర, పులివేషాలని ఇలా చాలా చాలా రకాలతో జాతర అయితే చాలా బాగా జరిగిందండి. చాలా జనం కూడా ఎప్పుడు కన్నా ఈసారి ఎక్కువగా వచ్చారంట. మంచి మంచి ఇవి ఉంటాయి కదండి, ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామ్స్తో అయితే కోలాటంతో చాలా బాగా అయితే చేశారు. చూసారు కదండి మా ఊరి దేశాలమ్మ అమ్మవారి జాతర మా కాలనీలో మేము ఎలా చేసుకున్నాం అనేది. ఈ జాతర, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.